సో మీరు చెప్పండి ప్రీతి, మిమ్మల్ని ఇప్పుడు పొగడాలా, మీరు ఇప్పుడు పగడాలా కాబట్టి ఎందుకంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారితో ఓ మై గాడ్, టెల్ మీ అబౌట్ ఇట్, హౌస్ ద ఎక్స్పీరియన్స్, హౌ మచ్ యు లెర్న్ ఫ్రమ్. ఫస్ట్ అయితే ఎవరైనా భయపడతారు, ఇది బిగ్ డైరెక్టర్, ఇంత ఏముంటది సీన్స్, బట్ వన్స్ వీ సాట్ దేర్ ఇట్ వాస్ లైక్ ఐ వాస్ టాకింగ్ విత్ అ ఫ్రెండ్. సో ఓకే, he's super nice, I'm super nice, let's just flow. There was no fear, very easy to talk to, scenes అయిపోయాయి. Praneeth, if anything, I think everyone around me was more scared than me when I was doing my scene. ఇదేమైనా అంటదా ఇప్పుడు ఈయనతో. It was a lot of fun. మీరు బడ్డింగ్ యాక్టర్స్, ఇప్పుడే ఫస్ట్ మూవీనే అసలుకి కైట్ అట్లా టాప్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయే ఒక మూవీ తీస్తున్నారు. అలా పెద్ద పెద్ద యాక్టర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అండ్ ఏం నేర్చుకున్నారు అని మీరు ముగ్గురు ఒక్కొక్కరుగా చెప్పండి. ప్రణవ్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం అందరు న్యూ కమర్సే, ఓన్లీ యునో స్పెషల్ గౌతమ్ సార్, ఇంకా శ్రీనివాస్ గారు who's playing our Baba in this role. Charan garu, they were more experienced, we were mostly newcomers, so actually చాలా ఎంజాయ్ చేసాం to work with each other. Yes, and we learnt a lot from each other as well. మీకున్నాయా కాంబినేషన్ సీన్స్ ఏమైనా గౌతమ్ గారితో? చెప్పనులే చెప్పనులే but all I have to say is she had more adrushtam. Yeah, that's for sure. more screen space shared with sir. నాకు అంతగా దక్కలేదు ఆమంతా. but I think one of the biggest things I learned was the way he operated with zero sense of stress. అంటే చాలా ఫ్రీగా, అంటే నేను ఇప్పుడు పర్ఫామ్ చేసేయాలి, అదరగొట్టేయాలి అని అట్లా ఆ టెన్షన్ కనపడదు. జస్ట్ కామ్ అండ్ కూల్ వచ్చి ఇట్లా చేసేసుకుని ఇట్లా వెళ్ళిపోతారు. కొంచెం మేమైతే కొంచెం నర్వస్ అవుతాము, ఎస్పెషల్లీ వాళ్ళతో చేస్తున్నప్పుడు. ఓకే, వీ హావ్ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు వాళ్ళు వచ్చి సెట్ కి ఓకే వీడా యాక్టర్, ఓకే సరే చేస్తున్నప్పుడు ఇది యాక్టింగ్ వాళ్ళు అనుకున్నారు అనుకో, మనం ఇక్కడ తల ఇక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. సో మనకు కూడా అడిషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఓకే ఏంటి ఈయన వస్తున్నారు, మనం టైం వేస్ట్ చేయకూడదు, మనం ప్రాపర్ గా గివ్ అప్ బెస్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది లైట్ గా. He was just very easy to talk to. We talked about so many random things. Like what's your zodiac sign? I know what's my zodiac sign. But knowledge wise, he was very much script lo em undo focus cheyaku, do what you think feels right in the moment, was a very nice piece of advice he gave. Wow. Yeah, adi manchi. Usually like when I'm just like, okay, Praneeth came kavalo nen ista, which is what's in the script. But then he was like, you don't have to say everything the same, just throw yourself into it zone, which is like, oh nice. Okay, as it is dialogue దింపక్కర్లేదు, జస్ట్ అలా వెళ్ళిపోతే చాలు. మీరు మీకేం అనిపించింది, ఏం లర్న్? బేసిక్లీ గౌతమ్ మేనన్ సార్ పెద్ద పోస్టర్ ఉంటుంది మా ఇంట్లో. సో వి ఆల్ ఆర్ దట్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్, వెరీ బిగ్ ఫ్యాన్. అంటే ఎవరు కాదు బ్రో, ఎవరు కాదు. అంటే చిన్నప్పటి నుంచి ఘర్షణ, ఏమాయ చేసావే, సూర్యాసన్ ఆఫ్ కృష్ణ అనే సినిమాలు అన్ని చూసి పెరిగినాం కదా మనం. దోస్ ఆర్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆల్సో. మైన్ టు. సెట్ మీద వచ్చాక నాకు అదంతా ఏముండదండి, నాకు ఎవరైనా ఒకరే, అది ఎంత పెద్ద వాళ్ళైనా సరే. బికాస్ ఐ హ్యావ్ టు బి వెరీ లాయల్ టు మై క్యారెక్టర్, హ్యావ్ టు బి వెరీ లాయల్ అట్ ద మూమెంట్ యాజ్ అన్ యాక్టర్, బికాస్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆనెస్ట్లీ అట్లా అసలు నాకు అది నా మైండ్ లోంచి వెళ్ళిపోద్ది. అండ్ హీఈస్ సమ్వన్ హూ ఐ అడ్మైర్. అండ్ ఐ డోంట్ నో, ఒక ఫోటో ఉన్నది నా బెడ్రూమ్ లో, పొద్దున లేస్తే ఆయన ఫోటోనే ముఖమే చూస్తాను నేను. సో చాలా మంది ఉంటారు. I have 2 walls మొత్తం కవర్డ్ విత్ ఆల్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్, ఫేవరెట్ హీరోస్. పవన్ కళ్యాణ్ సార్ ఉంటది, అల్లు అర్జున్ సార్ ఉంటది, షారుఖ్ ఖాన్ అయితే ఒక 10 ఉంటాయి. ఆల్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, రణబీర్ కపూర్.